అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. జనరల్గా మనం కొత్త వెహికల్ కొనాలంటే అది 2 వీలర్ కావచ్చు, 4 వీలర్ కావచ్చు. అందరూ కూడా ప్రిఫర్ చేసేది పెట్రోలియం వెహికల్ లేదా డీజిల్ వెహికల్. కానీ ఎలక్ట్రిక్ వెహికల్ ఎవరు కూడా మక్కువ చూపటం లేదు. ఎలక్ట్రిక్ వెహికల్ కొన్నామంటే దానికి మనము ఛార్జ్ చేసుకోవడానికి ఛార్జింగ్ స్టేషన్స్ అనేవి చాలా రేర్గా కనిపిస్తే ఇది ఒకటి మెయిన్ డ్రాబ్యాక్ అని చెప్పుకోవచ్చు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎలక్ట్రిక్ వెహికల్ కొనే వారికి అండ్ దీనిపైన అవేర్నెస్ పెంచడానికి కొత్త జీవోని తీసుకొచ్చింది. అది నిన్న తీసుకొచ్చింది, ఈ రోజు నుంచి అమల్లోకి వస్తుంది. కొత్త జీవో ఏంటంటే ఏదైతే ఎలక్ట్రిక్ వెహికల్స్ ఉంటాయో ఒకవైపు రిజిస్ట్రేషన్ ఫీజు ఏదైతే ఉంటుందో రిజిస్ట్రేషన్ ఫీజుతో పాటు ఏవైతే ట్యాక్సెస్ ఉంటాయో ట్యాక్సెస్ కూడా మొత్తం మినహాయింపు ఇస్తున్నట్లు కొత్త జీవోని తీసుకొచ్చింది. ఈ కొత్త జీవో వల్ల ఏదైతే ఇప్పుడు అదనంగా పడే ఛార్జెస్ అన్నీ కూడా కొంచెం మొత్తం కూడా తగ్గుతున్నాయి. దీంతో ఏదైతే పెట్రోలియం వెహికల్స్ ఉంటాయో ఈక్వల్ అవుతున్నాయి, సేల్స్ పెరిగే అవకాశం ఉంది. అండ్ పెట్రోలియం వెహికల్స్ కంపేర్ చేస్తే ఎలక్ట్రిక్ వెహికల్స్లో ధర ఏ విధంగా ఉంటుంది, ఈక్వల్ అవుతుందా అనే విషయాలను మనం తెలుసుకుందాం. తెలంగాణలో నేటి నుంచి 41 జీవో అమల్లోకి రానుంది. ఈ అమల్లోకి వచ్చాక మొత్తం ఏవైతే ఎలక్ట్రిక్ వెహికల్స్ ఉంటాయో జీరో ట్యాక్స్తోని దాన్ని తీసుకునే వెసులుబాటు రాష్ట్ర ప్రభుత్వం కల్పించింది. ప్రస్తుతం నేను టాటా షోరూంలో ఉన్నాను. ఇక్కడ షోరూంలోకి సంబంధించిన వాళ్ళతో మాట్లాడి ఇప్పుడు ఏ విధంగా అడ్వాంటేజెస్ ఉన్నాయి అండ్ ముందు సేల్స్ ఏ విధంగా ఉంది, ఇప్పుడు తీసుకొచ్చిన జీవో ఇంపాక్ట్ ఏ విధంగా ఉంది అనే విషయం వాళ్ళని అడిగి తెలుసుకుందాం. సో హాయ్ అండి. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఈ రోజు నుంచి కొత్త జీవో తీసుకొని వచ్చింది. దీని నుంచి ఏవైతే ఎలక్ట్రిక్ వెహికల్స్ ఉంటాయో మొత్తం జీరో ట్యాక్సెస్, దీనివల్ల బెనిఫిట్స్ ఏంటి ముఖ్యంగా? సో మనకి ఏంటంటే జీరో అజంప్షన్ జరుగుతుంది. ప్రతి వెహికల్ మీద లైఫ్ ట్యాక్స్ అనేది జీరో అజంప్షన్ జరుగుతుంది. సో ఒక కస్టమర్కి ఏంటంటే ఈవీ వెహికల్స్ అనేది ఇప్పుడు ప్రజెంట్ ఈ డేస్లో ఈవీ వెహికల్స్ అనేది చాలా బెస్ట్. ఎందుకంటే పొల్యూషన్ పరంగా కానీ లేకపోతే ఇంకా వెహికల్ ఫ్యూయల్ పరంగా కానీ వాళ్ళ కాస్ట్ వాళ్ళ మంత్లీ సర్వీస్ ప్రకారంగా కానీ సో మంచి ఏదైతే మిగతా ఎలక్ట్రిక్ వెహికల్స్ మా బ్రాండ్ కాదు వేరే వెహికల్స్ ఏదైతే ఎలక్ట్రిక్ వెహికల్స్ ఉన్నాయో దానివల్ల ప్లస్ పాయింట్ అనేది ఉంటుంది. సో ఏంటంటే లైఫ్ స్టాక్ తగ్గిస్తాం వల్ల మెయిన్ ఏంటంటే ఇప్పుడు పెట్రోల్ వెహికల్స్ ప్రైస్ అనేది సపోజ్ ఒక 23 lakhs అనేది కర్వ్ టాప్ అండ్ మోడల్ వెహికల్ అంటే ఇప్పుడు మా కర్వ్ ఈవీ ఏదైతే వెహికల్ టాప్ అండ్ మోడల్ ఉందో 27 lakhs. సో 27 lakhs వెహికల్ ఏదైతే వస్తుందో అది ఇప్పుడు పెట్రోల్ వెహికల్తో సమానంగా వెహికల్ అనేది వస్తుంది ఈవీ వెహికల్స్. సో ఇప్పుడు ఏంటంటే ప్రజెంట్ ఎవరైతే కస్టమర్స్ తీసుకుంటున్నారో మార్నింగ్ నుంచి ఫ్లో కూడా బాగుంది, మాకు ఎంక్వైరీస్ ఫ్లో బాగుంది. సో కస్టమర్ వాక్ అనేది వస్తున్నారు, ఇమీడియట్లీ డెలివరీస్ తీసుకోవడం కూడా రెడీగా ఉన్నారు. ఒకవైపు ఎలక్ట్రిక్ వెహికల్స్ పైన ఎప్పటికప్పటికి అవేర్నెస్ పెంచుతున్నప్పటికీ చిన్న డ్రాబ్యాక్స్ ఏంటంటే స్టేషన్స్ అందుబాటులో లేకపోవడం వల్ల అందరూ కూడా కొనడానికి ఇష్టపడటం లేదు. కానీ ఇప్పుడు ఈ కొత్త జీవో వల్ల వాళ్ళకి ఏ విధంగా ప్లస్ అవుతుంది? సో కొత్త జీవోలు ప్లస్ ఏంటంటే యాక్చువల్లీ మీరు స్టేషన్స్ ఏదైతే అన్నారో స్టేషన్స్ అనేది ఇప్పుడు ఇంకా అప్డేట్ అవుతుంది. ఎందుకంటే ఈవీ అనేది ఇప్పుడే మార్కెట్లోకి అనేది వచ్చింది. గత కొన్ని సంవత్సరాల నుంచి మార్కెట్లోకి అనేది ఈవీ వచ్చింది. సో మెల్లమెల్లగా స్టేషన్స్ అనేవి కూడా వస్తున్నాయి. సో మా బ్రాంచ్ ఏదైతే టాటా తేజస్వి మోటార్స్ ఉందో మాకు కూడా ఇక్కడ ఎలక్ట్రిక్ స్టేషన్స్ ఈవీ స్టేషన్స్ సంబంధించిన ఫాస్ట్ ఛార్జర్ స్టేషన్ కూడా మేము చెన్నైలో పెట్టాము. సో అలా మా ప్రతి డీలర్స్ దగ్గర స్టేషన్స్ అనేవి ఉంటాయి. సో అవైలబుల్గా ఉంటాయి. అండ్ ఇప్పుడు ప్రజెంట్ అవుట్స్కట్స్కి వెళ్ళినా సపోజ్ ఇక్కడ హైదరాబాద్ టు విజయవాడ వెళ్ళినా నియర్లీ మధ్యలో జియో స్టేషన్స్ ఉన్నాయి. అవి నియర్లీ 6 to 7 స్టేషన్స్ అనేది అవైలబుల్గా ఉన్నాయి. సో ఇప్పుడు కొన్ని స్టేషన్స్ అనేవి అందుబాటులోకి వస్తున్నాయి, కస్టమర్స్ కూడా తీసుకోవడానికి రెడీగా ఉంటారు. అండ్ మన వెహికల్స్ నుంచి కూడా మేము ఛార్జెస్ అనేది అవైలబుల్ చేస్తాం. ఒకటి వచ్చేసి వాల్ మౌంటెడ్ ఛార్జర్ అనేది మేము అవైలబుల్ ఇస్తాము, అది హోమ్ ఫిక్స్డ్ ఉంటుంది. సో మా సర్వీస్ పర్సన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు 5 to 6 డేస్లో వచ్చి 5 to 6 సర్వీస్ డేస్లో వచ్చి వర్కింగ్ డేస్లో వచ్చి వాళ్ళు ఫిక్స్ చేసి వెళ్తారు. ఒకటి పోర్టబుల్ చార్జర్ అనేది ఇస్తాం, అది ఏసీ ప్లగ్గింగ్ టైప్ ఉంటుంది. అది వీళ్ళు ఏ ఊరు వెళ్ళినా ఏ విలేజ్ అనేది వెళ్ళినా కానీ వాళ్ళు అక్కడ ఛార్జింగ్ చేసుకోవడానికి వీలుగా ఉంటుంది. ఓకే, అంటే ఈ జీవో రాకముందు ప్రైజెస్ ఏ విధంగా ఉంది, ఇప్పుడు జీవో వచ్చాక ప్రైజెస్ ఏ విధంగా అంటే ఒక ఎగ్జాంపుల్గా మాకు ఒక సేమ్ మోడల్ కానీ ఒక ఎలక్ట్రిక్ చూపెట్టండి. సో యాక్చువల్లీ ఏదైతే మనకి కర్వ్ వెహికల్ కర్వ్లో వచ్చేసి అంటే ప్రజెంట్ టాప్ పెట్రోల్ ఈవీ ఎలక్ట్రిక్ కర్వ్ ఈవీ వెహికల్ ఏదైతే ఉందో టాప్ అండ్ మోడల్ ఎంపోర్డ్ ప్లస్ ఏ తేడాస్ వస్తున్నది. ఆ వెహికల్ వచ్చేసి ఏంటంటే మనకి లైఫ్ స్టాక్స్ అనేది 3 lakhs to 4 lakhs చేంజ్ ఉంది. సో మొత్తం ఫైనల్ ప్రొడక్ట్ సో యాక్చువల్ ఫైనల్ ప్రాజెక్ట్ వచ్చేసి 27 lakhs ఉంది ఫైనల్ ప్రొడక్ట్. ఎంపవర్డ్ ప్లస్ ఏ కర్వ్ ఎంపవర్డ్ ప్లస్ ఏ అడాస్ వస్తుంది ఇంక్లూడెడ్. సో టాప్ అండ్ మోడల్ వచ్చేసి 27 lakhs చేంజ్ ఉంది. సో ఇప్పుడు ఏంటంటే అది వెహికల్ అనేది మనకి 24 lakhs కి అందుబాటులో ఉంది. సో యాక్చువల్లీ పెట్రోల్ అండ్ డీజిల్ వెహికల్ ఏదైతే ఉన్నాయో
అవి కూడా నియర్ టు నియర్ 23 lakhs ఉంది టాప్ అండ్ మోడల్ 23 lakhs చేంజ్ ఉంది. బట్ ఇప్పుడు ఈవీ కూడా 24 lakhs వస్తుంది. అంటే ఒక తీసుకున్న పర్సన్ ఎవరైతే సామాన్యుడు తీసుకోవచ్చు, తన ఫైనాన్స్ కి వెళ్ళచ్చు, ఫుల్ క్యాష్ కి వెళ్ళే వాళ్ళకి కూడా తను ఈజీగా ఉంటుంది వెహికల్ అనేది. సో ఒక పర్సన్ 2 కన్నా ఎక్కువ వెహికల్స్ తన ఆధార్ కార్డ్ పైన తీసుకుంటే మనకు ట్యాక్స్ అనేది ఎక్కువ పెరుగుతుంటుంది. ఇప్పుడు ఎలక్ట్రిక్ వెహికల్స్లో ఒక్క వ్యక్తే 2-3 వెహికల్స్ తీసుకున్నా 0 ట్యాక్స్ అయినా మీకు ఏమైనా రూల్స్ రెగ్యులేషన్స్ ఏం వచ్చాయి? యాక్చువల్లీ ఒక కస్టమర్ తన పేరు మీద ఫస్ట్ వెహికల్ ఇదే ఎలక్ట్రిక్ వెహికల్ తీసుకొని సో 1 month 2 months తర్వాత తనకి ఇదే వెహికల్ తీసుకుంటే లైఫ్ ట్యాక్స్ అనేది జీరో డిప్రిషియేషన్ జీరోకి వెళ్ళిపోతుంది, ఫుల్ జీరో ఎగ్జంప్షన్ అయిపోతుంది. అండ్ తను ఒక మాకు మాత్రం ఏంటంటే జస్ట్ టీఆర్ ఛార్జెస్ అనేవి ఉంటాయి. 1650 రూపీస్ మాకు టీఆర్ ఛార్జెస్ పే చేసుకుని తనకి జీరో డిప్రిషియేషన్ మేము ఇచ్చేస్తాం లైఫ్ ట్యాక్స్ అనేది. ఓకే, ఇప్పుడు నిన్న మొన్న కొన్న వాళ్ళకి కొంచెము అంటే ఎంత లాస్ ఉండే అవకాశం ఉంది? కస్టమర్స్కి యాక్చువల్లీ జియో పాస్ అవుతుంది అనేది కూడా సడన్లీ అప్డేట్ సడన్ గా వచ్చింది అది. సో కస్టమర్స్ నిన్న డెలివరీ తీసుకున్న వాళ్ళు ఉంటారు. యాక్చువల్లీ నిన్న ఆఫ్టర్నూన్ మాకు అప్డేట్ నిన్న మార్నింగ్ మాకు అప్డేట్ అనేది తెలుసు. మొన్న ఈవినింగ్ తీసుకున్న వాళ్ళు ఉంటారు, మొన్న ఆఫ్టర్నూన్ తీసుకున్న వాళ్ళు కూడా ఉంటారు. సో వాళ్ళకి ఇంకా అది తప్పని బాధే. అది 3 lakhs చేంజ్ వస్తుందంటే ఎవరికి ఉండదండి. ఒక 10,000 చేంజ్ వచ్చిందన్నా హ్యాపీ. అలాంటి 3 lakhs చేంజ్ వస్తుందంటే వాళ్ళు కూడా మార్నింగ్ నుంచి తీసుకున్న వాళ్ళు కూడా కాల్ చేశారు మాకు ఇప్పుడు ఏమైనా తగ్గేది ఉంటుందా అని. బట్ ఇంకా తప్పదు, అది టీఆర్ అయిపోయింది తర్వాత. సో ఇంకా కష్టం అది ఇంకా. బట్ ఇప్పుడు ప్రెజెంట్ బుకింగ్ చేసుకుని ఉన్న వాళ్ళకి మాత్రం ఆ ఆప్షన్ ఉంది. వాళ్ళకి అది లైఫ్ ట్యాక్స్ అనేది తగ్గింది. తీసుకున్న వాళ్ళు చాలా హ్యాపీగా ఉన్నారు. మార్నింగ్ నుంచి ఫ్లో కూడా బాగుంది. వాళ్ళు కూడా తగ్గి వచ్చి బుకింగ్ చేస్తే రెడీగా ఉన్నారు. సో అనుకున్న అందుబాటు కలర్స్ కూడా మేము అరేంజ్ చేస్తున్నాం. కలర్స్ అవైలబిలిటీ ఉంటే కూడా మేము డెలివరీ అనేది కూడా ఇమీడియట్లీ ఉంటుంది మా దగ్గర నుంచి. మార్కెట్లో ఇప్పుడు ఎలక్ట్రిక్ వెహికల్ కావచ్చు, పెట్రోలియం వెహికల్స్ కావచ్చు, వీటికి ఇప్పుడు 2 ఒక పోటీ పడే అవకాశం ఉంది. ఎందుకంటే గతంలో కొంచెం వెనుకబడి ఉన్న ఎలక్ట్రిక్ వెహికల్ ఇప్పుడు ఏ విధంగా ఉండే అవకాశం ఉంది? ఇప్పుడు కస్టమర్స్ కూడా చేంజ్ చేయారండి. యాక్చువల్ ఏంటంటే ఒక పెట్రోల్ వెహికల్ ఏంటంటే 30 to 40 లీటర్స్ ట్యాంక్, సపోజ్ ఎగ్జాంపుల్ 30 to 40 lakhs పెట్రోల్ ట్యాంక్ అనేది ఉంది. ఆ పెట్రోల్ ట్యాంక్ పర్ లీటర్ ఇప్పుడు వచ్చేసి మనకి పెట్రోల్ 107 రూపీస్ ఉంది. 107 రూపీస్ అంటే నియర్లీ 35 లీటర్స్ ట్యాంక్ అంటే ఈజీగా వాళ్ళకి ఒక 3,000 to 4,000 పెట్రోల్ అయిపోతుంది. బట్ ఇది వచ్చేసి ఏంటంటే ఇక్కడ యూనిట్స్ ప్రకారంగా ఒక ఛార్జ్ అనేది ఒక మాకు 585 రూపీస్ 585 మైలేజ్ ఇస్తుంది. ఏదైతే కరువు రేంజ్ ఉందో, లాంగ్ రేంజ్ ఏదైతే ఉందో 585 ఇస్తుంది. దాని కిలో వాట్స్ వచ్చేసి 55 kilowatts బ్యాటరీ అది. సో మనకి ఏంటంటే పెట్రోల్కి వచ్చేప్పటికి ఒక 4,000 to 5,000 ఈజీగా మనకి పెట్రోల్కి అయిపోతుంది. సో మన అది కాక లాంగ్ డ్రైవ్ చేసిన ప్రతిసారి మనకి లాంగ్ డ్రైవ్ చేసిన 2 to 3 times మన సర్వీస్ అనేది చేయించుకోవాలి, ఇంజిన్ ఆయిల్ అనేది చేంజ్ చేయించుకోవాలి. సో కూలెంట్ అనేది, బ్రేక్ ఆయిల్స్ అనేది చేంజ్ చేయించుకోవాలి. సో బట్ దీనికి వచ్చేసరికి ఇంజిన్ ఆయిల్ ప్రాబ్లం అనేది ఉండదు, ఎయిర్ ఫిల్టర్స్ ప్రాబ్లం అనేది ఉండదు. సో బ్యాటరీకి అనేది కూడా మేము 8 years వారంటీ ఇస్తాం. మరి 1,60,000 మేము వెహికల్ బ్యాటరీ వారంటీ ఇస్తాం. 3 years or 1,25,000 మేము వెహికల్ వారంటీ అనేది ఇస్తాం బంపర్ టు బంపర్. ఇప్పుడు ఈ జియో మార్కెట్ పైన ఏ విధంగా ఇంపాక్ట్ పడుతుంది? పెట్రోలియం వెహికల్స్ పైన ఏమైనా ఎఫెక్ట్ పడుతుందా? ఎఫెక్ట్ పడేదంటే ఉంటుంది మేడం. ఎందుకంటే ఒక ప్రైస్ ఈవీ వెహికల్ తీసుకునే ప్రతి కస్టమర్ సో ప్రైసింగ్ అనేది తనకు తగ్గుతుంది. సో ఏంటంటే ఇంతకుముందు ఏంటంటే మనము ఎగ్జాంపుల్ ప్రతి వెహికల్ కి సర్వీస్ చేసేవాళ్ళు, సర్వీస్ చేపిస్తాను టైం వేస్ట్ అయ్యేది, లేకపోతే ఫ్యూయల్ కి ఎక్కువ మనీ అవడం, ఇలాంటివన్నీ కస్టమర్ గమనిస్తారు. సో కస్టమర్ కి ప్రతి చోట ఎక్కడైనా రూపాయి తగ్గుతుంది అనుకుంటే తను అక్కడికి వెళ్తాకే ట్రై చేస్తారు. మొత్తం మీద ఎక్కడ చూసినా మార్కెట్లో వచ్చే రోజుల్లో మొత్తం ఈవీ వెహికల్స్ సంబంధించిన సందడి కొనసాగబోతుంది. ఈవీ వెహికల్స్ మార్కెట్ అనేది మార్కెట్లో హల్చల్ చేయబోతుందని ఒకవైపు వర్గాల నుంచి వస్తున్న సమాచారం. కెమెరా పర్సన్ కోటేశ్వరరావుతో కలిసి శిల్ప, RTV హైదరాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.